కృతజ్ఞతలు తెలుపుతూ పోలవరంపై చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పుడు లైవ్ చూద్దాం. 100 మీటర్లు వెడల్పుతో ఎక్కడికక్కడ దీనికి ఒక కాంక్రీట్ వేసి పైకి తీసుకొస్తారు. ఇంకో పక్కన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కు చూస్తే 80 మెగావాట్లు ఒక్కొక్కటి 12 యూనిట్లు వస్తాయి. రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ చూస్తే రైట్ మెయిన్ కెనాల్ 174 కిలోమీటర్లు వస్తుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 181 కిలోమీటర్లు వస్తుంది. ఇవన్నీ కానీ మనం పూర్తి చేసుకుంటే ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో అనేక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా 40 నుంచి 50,000 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు మీద 8,682 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1921 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు. నబార్డు ద్వారా ఇచ్చారు. ఇంకా 217 కోట్లు మనకు రావాల్సిన అవసరం ఉంది. పని చేసిన పనికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టును మీరు చూస్తే కాంక్రీట్ అంతా కూడా ఈ రోజు ప్రారంభించాం. రాబోయే సంవత్సరం డిసెంబర్కి 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ని ఈ నెలలోనే జనవరిలో 7వ తారీఖు ప్రారంభిస్తాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. రేడియల్ గేట్స్ అన్ని ఫ్యాబ్రికేషన్ ఇక్కడనే పండగ రోజున ప్రారంభించి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2018కి పూర్తి చేయాలని, గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019 లోపల పూర్తి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇది సాధ్యమని మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మా సహకారం ఉందని చెప్పాలి. ఈ ప్రాజెక్టు వల్ల నేరుగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కొంత ప్రకాశానికి కూడా నీళ్లు వెళతాయి. ఇక్కడ కృష్ణా నీళ్లు వాడుకుంటే శ్రీశైలంలో కృష్ణాలో వచ్చే నీళ్లు రాయలసీమకు వాడుకునే అవకాశం ఉంది. హంద్రీ నీవా వల్ల అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లాకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. గాలేరు నగిరి వల్ల కర్నూలు, కడప, చిత్తూరుకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నాను. ఎక్కడికక్కడ నీళ్లు ఇవ్వాలని, ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను ఇంత మునుపు ప్రారంభించిన తోటపల్లి, విజయనగరం జిల్లాలో మళ్లీ నేనే వచ్చి పూర్తి చేశానంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దృఢ సంకల్పాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. వంశధార ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్కి, పునరావాసానికి 400 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదే మరిగా రాబోయే సంవత్సరం దీన్ని కూడా పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఈస్ట్ గోదావరిలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే లోపలనే పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఏలేరుకు నీళ్లు ఇచ్చి ఈ జిల్లాలో నీటి సమస్య లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 2 పంటలు ఈ జిల్లాకు వస్తాయి. 2 జిల్లాలకు 2 పంటలు వస్తాయి. అవసరమైతే 3వ పంట కూడా మినుము పంట కానీ లేకపోతే మీరు కావాలంటే అపరాలు వేసుకునే పరిస్థితి వస్తుంది.
ఇంకో పక్క కరువు ప్రాంతమైన రాయలసీమ రాళ్ల సీమగా మారిపోకుండా ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ కూడా భూములన్నీ సారవంతమవుతాయి, బ్రహ్మాండమైన పండ్ల తోటలు వచ్చే పరిస్థితి ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు కరెంటు విషయం మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాకమునుపు కరెంటు కొరత ఉండేది. 2004లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు మిగులు సాధించాం. మళ్లీ కరెంటు కొరత వచ్చింది. 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే కరెంటు డిమాండ్కు తగ్గ ఉత్పత్తి చేసి కరెంటు కొని కరెంటు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే మిగులు కరెంటు సాధించగలిగాం. ఈరోజు కరెంటు సమస్య లేదు, భవిష్యత్తులో ఉండదు. శాశ్వతంగా మీరు చూస్తే కరెంటు సమస్య పూర్తిగా పరిష్కారం చేశాం. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కరెంటు ఎక్కడెక్కడో ఉత్పత్తి అవుతుంది, నీటి ద్వారా ఉత్పత్తి అవుతుంది, బొగ్గు ద్వారా థర్మల్ స్టేషన్లో ఉత్పత్తి అవుతుంది. ఇటీవల ఈ యొక్క సూర్యరశ్మితో సోలార్ ఎనర్జీ వస్తుంది, గాలితో కరెంటు వస్తుంది. కానీ ఎక్కడ కరెంటు ఉత్పత్తి అయినా ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడికి అవసరమైతే అక్కడ కరెంటు తీసుకెళ్తున్నాం. స్థానికంగా ఉత్పత్తి అయితే ఆ కరెంటు ఈ ప్రాంతానికే ఇస్తున్నాం. ఒకవేళ కరెంటు చాలకపోతే వేరే ప్రాంతాలను దిగుమతి చేసుకుని ఈ ప్రాంతాలకు కరెంటు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దూరంగా నుంచి వచ్చినప్పుడు కరెంటు కొంత లాసెస్ అవుతాయి, దగ్గర ఉన్నప్పుడు లాసెస్ తగ్గుతాయి, దానివల్ల ఖర్చు తగ్గుతుంది. కానీ కరెంట్ అనేది చాలా అవసరం, నిత్యావసరం. అలాంటి సమయంలో ఖర్చు అయినా పర్వాలేదు, కరెంట్ ఇవ్వాలని ముందుకు పోతున్నాం. తర్వాత వీలైనంత వరకు తక్కువ ధరకే కరెంటు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నీటి విషయంలో నీటి భద్రత కోసం ఆలోచిస్తున్నాను. రాష్ట్రమంతా ఒక వాటర్ గ్రిడ్ రావాలని. దీనికి 3-4 మార్గాలు. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. ఎక్కడ వర్షం పడితే ఆ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే పొదుపు చేసుకోవాలి, భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. చెరువులు, వాగులు, చెక్ డ్యాములుంటే అక్కడక్కడే ఈ నీటిని నిలబెట్టుకోవాలి. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, భూమి ఒక జలాశయంగా మారుతుంది. మన చెరువులో నీళ్లుంటే మన జీవితాలకు డోకా లేదు, వెలుగులు ఇస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు నిండితే ఇంకొక చెరువుకి వెళుతుంది. గొలుసు కట్టు చెరువులు ఎస్టాబ్లిష్ చేశారు పెద్దలు, ఎంతో మంది రాజులు, ఎంతో మంది పెద్దలు. ఇవన్నీ చేస్తే ఇటీవల కాలంలో అవన్నీ పూడిపోయే పరిస్థితి వచ్చింది. నేను రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుతున్నా, నీటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నీటిని గాని పరిరక్షించుకుంటే మన జీవితంలో సమస్యలు ఉండవు. నీళ్లు లేకపోతే చెట్లు ఎండిపోతాయి, కలుషితమైన నీళ్లు వస్తాయి, ఫ్లోరైడ్ నీళ్లు వస్తాయి. భగవంతుడు మనల్ని సకలాంగులుగా పుట్టించిన మనం సరిగా చేసుకోకపోతే వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. దానికోసం నీటిని పరిరక్షించుకోవడం మనిషి అన్న ప్రతి ఒక్కరి బాధ్యత. దీనికి మీరందరూ కూడా సహకరించాలి. ఇటీవల నరేగాలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఫామ్ పాండ్స్ కోసం, పంట కుంటల కోసం ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే 2 లక్షల పంట కుంటల్ని రైతుల సహకారంతో రైతు పొలాల్లో నిర్మాణం చేసుకున్నాం. ఇది నిరంతరం జరగాలి. ఏ ఊరిలో పడిన వర్షం ఆ ఊరిలో భూగర్భ జలాలుగా మార్చుకోవాలి.
అది అయిన తర్వాత ఒక చెరువులో నీళ్లు నిండితే ఆ చెరువు నుంచి ఇంకొక చెరువుకు రావాలి. అవసరమైతే పైన నుంచే ఇంకొక క్యాస్కేడ్స్ ఉంటే, గొలుసు కట్టుంటే దానికి కూడా నీళ్లు మరలిచ్చే పరిస్థితి రావాలి. ఇవి రెండు చాలనప్పుడు నదుల అనుసంధానం జరగాలి. గోదావరి నీళ్లు కృష్ణాకు రావాలి, గోదావరి నీళ్లు పెన్నాకు పోవాలి. అదే మరిగా వంశధార నాగావళి కలపాలి. ఎక్కడికక్కడ నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని ఒక వాటర్ గ్రిడ్గా తయారు చేసుకుంటే ఒకసారి గోదావరిలో వరదలు వస్తాయి, కృష్ణాలో వరదలు రావు. ఒకసారి కృష్ణాలో నీళ్లు వస్తాయి, గోదావరిలో తక్కువ ఉంటాయి. పెన్నాలో నీళ్లు లేకపోతే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలి. అవసరమైతే 2-3 సంవత్సరాలు, ఒక సంవత్సరం వర్షాలు పడతాయి, ఒక్కొక్క సంవత్సరం వర్షాలు పడవు. అలాంటప్పుడు మనం నీళ్లు గాని భూగర్భ జలాలుగా జలాశయాల్లో నీళ్లు పెట్టుకుంటే కరువు వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది. తక్కువ వర్షం పడినప్పుడు కూడా సమర్థవంతంగా వ్యవసాయ పనులు, త్రాగునీరు, ఇండస్ట్రీని చేసుకునే పరిస్థితి వస్తుంది. నాకు మీ అందరి సహకారం అవసరం. ఈరోజు పోలవరం పూర్తి కావాలి. పోలవరం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తామని రాష్ట్ర మొత్తం పోలవరానికి మతాలకు అతీతంగా పూజలు చేసి, ప్రార్థనలు చేసి ఈ ప్రాజెక్టు సాధిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు ఒక సంకల్పం చేయాలి. ఆ సంకల్పం పోలవరం పూర్తి చేసే వరకు మేము సహకరిస్తామని, మేము కూడా పనిచేస్తామని, అవసరమైతే నిరంతరం ప్రార్థనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సంకల్పం చేస్తే తప్పకుండా కష్టపడి పని చేస్తే ఆ సంకల్ప బలం ఎప్పుడూ ఉంటుంది, ఆ పని జరిగి తీరుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో కరువు ఉండడానికి వీలు లేదు. కరువును జయించాల్సిన అవసరం ఉంది. నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో, మారుమూల గ్రామాలకి త్రాగునీరు, సాగునీరు, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే వరకు రాత్రింబగళ్ళు నేను పనిచేస్తాను. నాకు సహకరించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది దీనికి సహకరించాలి. అందరినీ నేను అదే కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే, ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదమైందంటే నేను ముందే చెప్పాను, నేను ఒక టీం లీడర్ని మాత్రం, నేను ఒక నిమిత్త మాత్రమే మాత్రం, నేను ఒక నాయకత్వం ఇచ్చాను, నేను ఒక ఫోకస్ పెట్టాను, నేను ఒక స్ట్రాటజీ ఇచ్చాను. నా కిందన ఎంతో మంది రాత్రింబగళ్ళు పనిచేశారు, నిరంతరం పనిచేస్తున్నారు. ఒకసారి వాళ్ళందరినీ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకందరికీ అభినందనలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ ప్రాజెక్టులో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని అభినందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. వాళ్ళని పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఇప్పుడే చూస్తే మొట్టమొదటిసారిగా ముందు మీ టీం ఇది ఒక ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఈ ప్రాజెక్టు కోసం బాగా పనిచేసి ఒక నాయకత్వాన్ని ఇచ్చిన ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు. 2 నిమిషాలు మాట్లాడమంటాను, మీరు కూడా సహకరించాలి. మైక్ తీసుకుని 2 నిమిషం. ఎందుకంటే ఒక పని చెప్పినాక రాత్రింబగుళ్ళు ఇక్కడే ఉండి ఈ పని జయప్రదం చేసిన వ్యక్తి ఉమామహేశ్వరరావు. కాబట్టి ఆయన్ని అభినందించమని కోరుతూ ఆయన 2 నిమిషాలు మాట్లాడతాడు. అందరికీ నమస్కారాలు.
ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు పెట్టిన సంకల్పం రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, రెయిన్ఫాల్ ఏ విధంగా ఉందని ఆయన నన్ను మొట్టమొదటి ప్రశ్న అదే వేశారు. ఈ 2.5 ఏళ్లలో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడ ఎంత లెవెల్లో ఉన్నాయి చెప్పే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకి 12 సార్లు వచ్చి 12 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చెప్పి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి 7 ముంపు మండలాల్ని కలపటమే పోలవరం ప్రాజెక్ట్ కళ సాకారమైంది. మళ్ళీ ఈరోజు అడ్వాన్స్గా 2,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,981 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావటం ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి మరి ఇది అందరికి కూడా మనకు తెలిసి వచ్చింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెడతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు అరుణ్ జైట్లీ గారు కానీ, ఉమాభారతి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, అశోక్ గజరాజ్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, నా సహచార మంత్రివర్యులు, నా సహచార శాసనసభ్యులు అందరి సహకారం ఉంది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ. తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఒక పద్ధతి ప్రకారం పరిపాలనలో ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసి ముందుకు నడిపించినటువంటి శశిభూషణ్ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు, అందరూ గట్టిగా అభినందించండి, ఆశీర్వదించండి. గట్టిగా మీరు గట్టిగా పట్లు కొడితే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, కొంత టానిక్ వస్తుంది, మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. గట్టిగా 2 నిమిషాలు. ఇది ఒక నిజమైన పండుగ, అవునా కాదా? దీనికంటే జీవితంలో ఏమైనా పండుగ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునున్నప్పుడు మీరు ఉత్సాహంగా ఉండాలనా లేదా? ఉత్సాహంగా ఉంటే ఎట్టుండాలి? చప్పట్లు కొట్టమంటే ఎంత గట్టిగా కొట్టాలి? ఓకే. వెంకటేశ్వరరావు గారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చాలా గట్టిగా పనిచేసి ఈ ప్రాజెక్టు మొదటి నుంచి ఉన్నాడు. ఇంజనీరింగ్ చీఫ్ గా డిజైన్స్ గాని అవన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. గట్టిగా ఏలూరులో పుట్టాడు, ఏలూరు వాసి. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా వెస్ట్ గోదావరి జిల్లా రుణం తీర్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ జిల్లా బిడ్డ, వెస్ట్ గోదావరి జిల్లా బిడ్డ. గట్టిగా ఒక మంచి వ్యక్తి, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఓకే సార్. దెన్ రమేష్ ఎగ్జిక్యూషన్. రమేష్ గారు ఇక్కడే ఉండి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. తర్వాత జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ భాస్కర్ గారు ఇక్కడ అన్ని విషయాల్లో అండగా ఉండి ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించారు. ఇంకా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. పూర్తిగా సహకరిస్తున్నారు. ఆయనకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా బాధ్యతతో పనిచేసి ఇంకా తొందరగా చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకుపోతారు. ఆ బాధ్యత రిమైండ్ చేయడం కోసం మనం ఇది చేస్తున్నాం. వారిని అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, ఇది చాలా ముఖ్యం. ఆయన ఎప్పటికప్పుడు ఆర్కే గుప్తా గారు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించాడు. మామూలుగా కాదు. ఈ పోలవరం ప్రాజెక్టు
సొంత ప్రాజెక్ట్ అయితే ఏ విధంగా చేస్తారో దానికంటే మిన్నగా చేసిన వ్యక్తి ఆర్కే గుప్తా గారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. యు వాంట్ టాక్? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో పరమేశ్వరం సిఈ గారు ఉన్నారా? పరమేశ్వరం గారు సిఈ ఇన్ పోలవరం అథారిటీ, వారిని కూడా గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ సిడబ్ల్యూసి శ్రీ ఏఎస్పి సిన్హా గారు. ఇక్కడి నుంచి డిజైన్స్ రావాలంటే అవి ఆయన పూర్తి చేయకపోతే, సంతకం పెట్టకపోతే ఇక్కడ కాంక్రీట్ వేయలేము. ఈ రోజు కాంక్రీట్ వేసామంటే పూర్తిగా సహకరించిన వ్యక్తులు ఈ సిన్హా గారు. గట్టిగా అభినందించాలి. తర్వాత కుయ్యం మహమ్మద్ గారు, డైరెక్టర్ డిజైన్ సిడబ్ల్యూసి. వారు ఆ డిజైన్స్ అవన్నీ ఫైనలైజ్ చేయకపోతే ఈ రోజు అయ్యే పరిస్థితి లేదు. గట్టిగా అభినందించడానికి. ఎందుకు మీరు మెల్లిగా కొడుతున్నారు? చేతులు నొప్పి ఏమో. నీళ్ళు ఎట్లా వస్తాయి ఆ చేతులు నొప్పి అయితే? ఓకే. తర్వాత రాహుల్ కుమార్ సింగ్, డైరెక్టర్ గేట్స్ సిడబ్ల్యూసి. వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఈ గేట్లు కానీ అవన్నీ కానీ పూర్తి చేశారు. అవి పూర్తి చేశారు కాబట్టి ఈరోజు మనకి ఈ పని అయింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాంటి బ్రహ్మాండమైన మీటింగ్ని విట్నెస్ చేయడానికి మన మంత్రులందరూ వచ్చారు. వాళ్ళను కూడా ఒకసారి పరిచయం చేస్తాను. ఎందుకంటే ఇలాంటి చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఎప్పుడో అరుదుగా వస్తుంది. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాం. పలాని రోజున పలాని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సమక్షంలో కాంక్రీట్ పండుగ జరుపుకున్నాం అనేది ఒక చరిత్ర. అందుకని ఇక్కడుండే మంత్రులు చూస్తే అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రి. ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టి అశోక్ గారు మాట్లాడతారా? మైక్. అందరికీ నా నమస్కారాలు. మా జీవితం ఒక విధంగా ధన్యమైంది. చిన్నప్పటి నుంచి పోలవరం వింటానే వచ్చాం. నల్ల వెంట్రుకల నుంచి తెల్ల వెంట్రుకలు అయ్యాయి. ఈ జీవిత కాలంలో చూస్తామా లేదా అని ఒక భయం ఉండేది. మా అదృష్టం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన మాకు సైనికుడిగా వినియోగించుకుని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదట కేబినెట్ లో 2 కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పోలవరం ఒకటవుతే దేశంలో అవినీతి కూడా పోవాలని, అప్పటి వరకు సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ట్రిబ్యునల్ సిట్ని దేశంలో ఎన్నిసార్లు వారు తీర్పులు ఇచ్చిన ఆనాడున్న ప్రభుత్వాలు పాటించలేదు, నిరాకరించారు. అసలు 70 సంవత్సరాలు స్వతంత్రం అయిపోయిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో మనం ఆర్థికంగా బ్రిటిష్ వాళ్ళ కంటా కాస్త ఒక అడుగు ముందు వెళ్ళగలిగామంటే ఈ అవినీతి లేకుండా ఉండుంటే పోలవరం ఎప్పుడో అయిపోయేది, దేశం ఎప్పుడో ముందు వెళ్ళిపోయేది. అయితే ఒక సైనికుడిగా మాకు ఆ అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయనకి
మా కృతజ్ఞతలు మేము అనుకున్న కళని ఈరోజు ఆ దేవుడు పిలిపిచ్చే ముందున చూస్తామని నమ్ముతూ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సంకల్పం చేసిన ఏంటయ్యా సరిపోతురా కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఎదుకాలు పెట్టినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరాని జాతి. థ్యాంక్ యూ అశోక్ గారు, జై హింద్. థ్యాంక్ యూ. ఇంకొక ఇద్దరిని ముఖ్యమైన వాళ్ళని, ఒకటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నిరంతరం సహకరించాడు, అదే మరి పార్లమెంట్ మెంబరు. ఒక నిమిషం మాట్లాడతాను, ఒక నిమిషం మాట్లాడు, ఓన్లీ బ్రీఫ్గా. అదే మరి పార్లమెంట్ మెంబర్ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ప్రజల చిరకాల స్వప్నం ఈరోజు సాకారం అవుతోంది. ఎందుకంటే మీకు గతం తెలుసు, 12 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అట్టహాసంగా ప్రారంభించారు. అవినీతి రాజ్యం వెళ్ళింది తప్ప ఏ పని ముందుకు వెళ్ళలేదు. మీ అందరికీ తెలిసిందే. అటు నిర్వాసితులు ఇబ్బంది పడ్డారు, అనేక మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. కాలువల్లో క్రికెట్ ఆడుకున్నారు, వాలీబాల్ ఆడుకున్నారు, చేపలు కూడా పెంచడం జరిగింది. ఇలాంటి చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితి ఆనాడు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పనుల్ని నిరంతర పర్యవేక్షణ, ప్రతి నెల 2 నెలలు నిరంతర పర్యవేక్షణతో ఈరోజు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈరోజు అత్యంత కీలకమైన స్పిల్వే కాంక్రీట్ పని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మనందరి అదృష్టం. ఇదొక గొప్ప హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, ఈ పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల జీవనాడి అని. ఈ ప్రాజెక్టుకి ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ ప్రాజెక్టు ఊపిరి కూడా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్తుండటంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఎస్పీ, ఇక్కడ లోకల్ ఎస్పీ బాగా ఇక్కడ అన్ని విధాలా సహకరించాడు. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ హిమ్. భాస్కర్ భూషణ్. భాస్కర్ భూషణ్ ఎస్పీ ఇక్కడ అన్ని విధాలా సహకరించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీస్సులు ఇవ్వాలి, అభినందించాలి. ఇప్పుడు సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, డిప్యూటీ సీఎం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సహకరించాడు, అన్ని విషయాలు బాగా చేశాడు. మాట్లాడతారు చంద్రరాజప్ప. అదే మాదిరిగా మంత్రివర్గ సభ్యులు అయ్యన్న పాత్ర గారు మాట్లాడుతున్న, ఒక నిమిషం మాట్లాడు చంద్రరాజప్ప, ఒక నిమిషం మాట్లాడు. సహకరిస్తానని చెప్పు, కనీసం సహకరించావు, భవిష్యత్తులో కూడా సహకరిస్తానని. అందరికీ కూడా నమస్కారం. మరి పోలవరం ప్రాజెక్టు 1941 నుంచి కూడా మనం ఆశించాం, అప్పటి నుంచి కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరి పోలవరం మన భద్రాచలంలో 7 మండలాలు కూడా మనం కలిపి పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలంటే 7 మండలాలకు కలవని చెప్పి 7 మండలు తేడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు దృష్టిలో పెట్టుకుని